శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 63వ సర్గము. తాను యువకుడుగా ఉన్నప్పుడు శబ్దభేది బాణముతో ఒక మునిబాలుని చంపిన విషయమును దశరథుడు కౌసల్యకు తెలుపుట. నేను నా మరణాన్ని గూర్చి అంతగా బాధపడటం లేదు. నేను మరణించినచో నా తల్లిదండ్రులు ఏమైపోవుదురో అని నా తపన. ఆ వృద్ధ దంపతులను ఎంతో కాలం నుండి సేవిస్తూ వచ్చాను. నేను ఇట్లు మృతి చెందినచో వారి గతి ఏమగును? వారికి దిక్కెవరు? నేను ప్రాణములను కోల్పోయినచో వారును అసువులను వీడుట తథ్యము. ఇట్లు నన్నును ముసలివారైన నా తల్లిదండ్రులను నిశ్చయ బుద్ధి లేక ఒకే ఒక బాణముతో హతమార్చిన పరమ మూర్ఖుడు ఎవడో కదా. ధర్మ పరిరక్షణకై తపనపడు నేను ఆ దీనాలాపములను వినగానే ఎంతో వ్యధ చెందాను. అంతటా ధనుర్బాణములు నా చేతుల నుండి జారి నేలపై పడిపోయినవి. ఇట్లు ఆ అపరరాత్రి వేళ హృదయ విదారకంగా మిగుల విలపిస్తున్న అతని దీనవచనములను విని శోకాతిరేకముతో దిక్కుతోచని వాడనై ఎంతయో నిశ్చేష్టుడనయ్యాను. తరువాత నేను కాలు చేతులాడక మిక్కిలి వికల మనస్కుడనై ఆ ప్రదేశానికి చేరాను. అంతటా సరయూ నదీ తీరమున నా బాణపు దెబ్బకు గురి అయిన ఒక ఋషికుమారుణ్ణి చూశాను. అప్పుడు అతని జడలు అన్నీ చెదిరి ఉన్నాయి. జలపాత్ర దూరంగా పడి ఉంది. అతని శరీరము దుమ్ము కొట్టుకుని రక్తసిక్తమై ఉంది. బాణము యొక్క దెబ్బకు అతడు క్రింద పడి ఉన్నాడు. నేను భయంతో వ్యాకుల చిత్తుడనై అచ్చటికి చేరగా అతడు తీవ్రమైన తేజస్సు గల చూపులతో నన్ను దహించి వేయినట్లుగా చూసి క్రూరంగా నాతోటి ఇలా అన్నాడు. ఓ మహారాజా, నేను ఈ వనములో నివసిస్తూ ఉన్నాను. నా తల్లిదండ్రుల దాహము తీర్చు నిమిత్తముగా జలమును తీసుకొని పోవుటకై ఈ తీరమునకు వచ్చాను. నేను మీకు చేసిన అపకారం ఏమిటి? ఎందులకై నన్ను బాణంతో కొట్టారు? ఒకే ఒక్క బాణముతో నా ఆయువు పట్టుపై దెబ్బతీశారు. ఈ దెబ్బతో నేను మృతి చెందుట వలన అంధులును వృద్ధులును అయిన నా తల్లిదండ్రులు ఇద్దరును మరణిస్తారు. ఇది తథ్యము. వారు మిక్కిలి శక్తిహీనులు, గ్రుడ్డివారు, దప్పిగొని నాకై నిరీక్షించుచున్నవారు. వారి కుమారుడనైన నేను జలమును తీసుకొని వచ్చి తమ దాహమును తీరుస్తానని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. వారు తీవ్రమైన తమ దాహబాధను ఎట్లు ఓర్చుకుంటున్నారో గదా. నేను ఈ విధంగా నేల కొరిగిపడి ఉన్న సంగతి మా తండ్రికి తెలియదు. దీనిని బట్టి నేను చేసిన తపస్సునకు కానీ చేసిన వేదశాస్త్రముల అధ్యయనము కానీ ఫలితము లేదని తెలియచున్నది. ఒకవేళ నా ఈ విపత్కర పరిస్థితిని ఎరిగినను అతడు ఏమి చేయగలడు? నరకబడుచున్న ఒక చెట్టును మరి ఒక చెట్టు కాపాడలేనట్టు కాలు కదపలేని ఆ దుర్బలుడు నన్ను ఎట్లు రక్షింపగలడు? ఓ దశరథ మహారాజా, వెంటనే నీవు మా తండ్రి దగ్గరకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని ఆయనకు తెలుపుము. లేనిచో ఆ మహర్షి క్రుద్ధుడై చెలరేగిన దావాగ్ని అడవిని వల్లి నిన్ను దహించి వేయును. ఓ రాజా, ఈ దారిలో ఇక్కడికి దగ్గరలోనే మా తండ్రి గారి ఆశ్రమం ఉంది. శీఘ్రంగా అక్కడికి వెళ్ళి ఆయనను ప్రసన్నును చేసుకొనుము. లేనిచో అతడు కుపితుడై నిన్ను శపించగలడు. ఓ మహారాజా, ఎత్తైన మెత్తని నదీ తీరమును వేగముగా సాగిపోవచ్చున్న ప్రవాహము కోసివేయు రీతిగా నీవు ప్రయోగించిన ఈ వాడి అయిన బాణము నా ఆయువు పట్టును మిక్కిలి పీడించుచున్నది. కనుక వెంటనే ఈ బాణమును నా శరీరము నుండి తీసివేయము. బాణమును తొలగింపనిచో అతని ప్రాణములు విలవెల్లాడును. తీసివేసినచో అతడు బ్రతికజాలడు. బాణమును తొలగించు విషయమున ఈ సందేహము నన్ను వేధించుచున్నది. ఇప్పుడు నేనేమి చెయ్యవలేను? ఈ విధంగా దుఃఖించుచు శోకమగ్నుడై దైన్యముతో ఉన్న నా హృదయమునందలి చింతను ఆ మునికుమారుడు గ్రహించాడు. అప్పుడు ఆ మునిబాలుని అవయవములన్నీయును శిథిలములవుతూ ఉన్నాయి. అతడు మెలికలు తిరిగిపోతున్నాడు. నేలపై అటు ఇటు దొర్లుతున్నాడు. క్రమంగా అతని పరిస్థితి దిగజారుతూ ఉంది. అతడు ఆ విధంగా మరణోన్ముఖుడై పరితపిస్తూ మిగుల ఆర్తికి లోనైన వాని వలె అతి కష్టం మీద నాతో ఇలా అన్నాడు. ఓ మహారాజా, నా మాటను వినుము. నేను ధైర్యం వహించి శోకమును నిగ్రహించుకొని
స్థిరచిత్తుడనవుతున్నాను. పూర్తిగా స్పృహ కలిగి ఉన్నాను. నేను బ్రాహ్మణుడను కాను. వైశ్యుని వలన శూద్ర స్త్రీ యందు జన్మించిన వాడను కనుక బ్రహ్మహత్యా పాపము మీకు అంటదు. ఆ భావము మీ హృదయము నుండి తొలగించండి. మనోవ్యధకు ఏ మాత్రము గురి కావద్దు. ఆయువు పట్టున బాణము గుచ్చుకొనటం వలన అతి కష్టం మీద అతడు ఇంత మాత్రము పలకగలిగాడు. అతని కనులు బైర్లు గమ్ముతున్నాయి. భూమిపై అటూ ఇటూ దొర్లుతున్నాడు. అతని అవయవములు ముడుచుకుని పోతున్నాయి. అట్లు పరితపించిపోవచ్చున్న అతని శరీరము నుండి నేను బాణాన్ని లాగివేశాను. అప్పుడా తపోధనుడు నన్ను చూసి భయపడుతూ ప్రాణములను విడిచాడు. ఓ కౌసల్య, నీటిలో పడిపోవటం వలన అతని శరీరము పూర్తిగా తడిసి ఉంది. ఆయువు పట్టున దెబ్బ తగలటం వలన అతడు మిక్కిలి ప్రయాసతో మాటిమాటికి నిట్టూర్చుచూ విలపిస్తూ మృతి చెందాడు. అంతటా సరయూ నదీ తీరమున మృతుడై పడి ఉన్న ఆ మునిపుత్రుణ్ణి చూసి నేను మిక్కిలి విషాదమునకు గురి అయ్యాను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 63వ సర్గము సంపూర్ణం. శుభం.